ఎందుకు? యజ్ఞంలో సంయోగం ఇస్తామని చెప్పేసి ప్రతిజ్ఞలు చేశాము. కానీ బాబాని సర్వశక్తివంతుడన్న విషయాన్ని నమ్మట్లేదు. యజ్ఞంలో సంయోగం ఇవ్వట్లేదు. బ్రహ్మణక్కని చూసి భయపడిపోయాము అనంటే బాబాతో సంబంధం లేనట్టే ఇక. సో, బాబాతో సంబంధం లేనప్పుడు ఏమవుతది? ఆయన క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు మన సమీప సంబంధాల్లోకి రారంటే మనం ఇక బ్రహ్మబాబా వంశంలోకి రాము. ఎందుకంటే యాంటీ ఓం మండలి తిరుగుబాటు చేసినా గాని బాబా ముందుకెళ్ళాడు. సో, ఇప్పుడు బ్రహ్మబాబాతోటి మ్యాచ్ చేసి చూస్తే మరి రమణక్క ఈ రోజు బ్రహ్మకుమారిని సేవ చెయ్యొద్దన్నా మనం ఆగిపోయామంటే బ్రహ్మబాబాతోటి మన క్వాలిటీస్ మ్యాచ్ అవ్వట్లేదని అర్థం. సో, వాళ్ళు వద్దని చెప్పినా, విఘ్నాలు వేసినా, లేదు యజ్ఞంలో నేను సహయోగిని అని చెప్పి ముందుకెళ్ళాము. ఇన్ని సమస్యలొచ్చినాయంటే అప్పుడు బ్రహ్మబాబాతోటి మ్యాచ్ అవుతాయి. సో, ఎప్పుడైతే మన సంస్కారాలు ఆయనతో మ్యాచ్ అవుతాయో అప్పుడు ఆ సూర్యవంశంలో వస్తాం. అంతే తప్పితే ఊరికే మురళి చదువుకున్నంత మాత్రాన కాదు. మురళిలు చదవాలి, పరీక్షలొస్తాయి. మన సెంట్రల్‌కే జోన్ ఇన్‌చార్జ్‌లంతా వాళ్ళు మనని పరీక్షల్లో పాస్ చేసి బ్రహ్మబాబా వంశంలోకి తీసుకెళ్ళడానికే కూర్చున్నారు. పరీక్షలు పెట్టేస్తూ ఉన్నారు. సో, ఆ పరీక్షలన్నీ పాసై మార్కులు జమ చేసుకొని మనల్ని బ్రహ్మబాబా వంశంలోకి తీసుకెళ్తున్నందుకు మనం రమణి అక్కయ్య పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఆ గౌరవం అన్నది ఎప్పటికి ఉండాలి. అందుకే